గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, నేను బిగ్ బజార్కి వెళ్ళాను కదా, మీకు బిగ్ బజార్ ఒక వ్లాగ్ పెట్టాను కదా. సో ఆ బిగ్ బజార్లో నేను ఒక చిన్న షాపింగ్ చేశాను. కొంచెం కిచెన్ ఐటమ్స్ అండ్ పిల్లలకి కావాల్సినవి కొన్ని ఇయర్ రింగ్స్ అలాంటివి తీసుకున్నాను అనమాట. సో అవి ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఓకే, సో ఫ్రెండ్స్, వీడియోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటంటే, ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో ఎలా ఉంది ఏంటనేది, ఓకేనా? అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే, మనం లోలో కంటిన్యూ అయిపోదాము. వీళ్ళు వెనక కొంచెం గొడవ చేస్తున్నారు, ప్లీజ్ ఏమనుకోవద్దు. ఓకే, నేను ఏం షాపింగ్ చేశాను చూస్తాను. నేను ఏం షాపింగ్ చేశానో మీకు చూపిస్తాను ఇప్పుడు, ఓకేనా? సో ఫ్రెండ్స్, నేను బిగ్ బజార్ షాపింగ్కి వెళ్ళాను కదా. బిగ్ బజార్ అంటే మామూలు పెద్ద బిగ్ బజార్ కాదండి, చిన్న బిగ్ బజార్ అనమాట. సో అక్కడ నేను కొన్ని ఐటమ్స్ కొనుక్కొచ్చుకున్నాను, కొన్ని కిచెన్ ఐటమ్స్ అండ్ కొన్ని కిడ్స్ కావాల్సినవి కొనుక్కొచ్చుకున్నాను అనమాట. సో ఇవి ఈరోజు మీద చూపిస్తాను, ఓకేనా? దెన్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి చూపిస్తాను. ప్లేట్స్ తీసుకున్నాను అనమాట, డిన్నర్ ప్లేట్స్ తీసుకున్నాను. ఇది ఒక్కొక్కటి వచ్చేసి ఫ్రెండ్స్ 30 రూపీస్ అనమాట. అయితే క్వాలిటీ మనకు చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్, నిజంగా. ఇది పింగాణి ప్లేట్స్ కాదు, కొంచెం ఏమంటారు అంటే ప్లాస్టిక్ అని చెప్పొచ్చు. పగులుతుంది, పగలకుండా ఏమి ఉండదు, కానీ చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఇవి తీసుకున్నాను, 4 తీసుకున్నాను అనమాట. ఇవి మేము 4 మెంబర్స్ కదా, సో 4 తీసుకున్నాను అనమాట. ఇవి మొత్తము ఒక్కొక్కటి 30 రూపీస్. నా సెలెక్షన్ బాగుంది లేని కూడా చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇది ఒక సెట్ తీసుకున్నాను. దెన్ నెక్స్ట్ వచ్చేసి, నాకు పొద్దున్న లేవంగానే టీ, ఈవినింగ్ అయ్యేసరికి కాఫీ కంపల్సరీ ఉండాలండి, అంటే ఎక్కువ తాగుతాను అనమాట ఇంకా. సో అందుకోసమని 2 కప్స్ తీసుకున్నాను అనమాట. టీ కప్స్ తీసుకున్నాను. నా సెలెక్షన్ ఎలా ఉంది కూడా చెప్పండి ఫ్రెండ్స్, బాగుందా బాగాలేదని కూడా చెప్పండి, ఓకేనా? సో 2 తీసుకున్నాను అనమాట. ఇది నాకు మా హస్బెండ్కి, పిల్లలకు వచ్చేసి వేరే తీసుకున్నాను. చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి 30 రూపీస్ అనమాట, ఒక్కొక్కటి 30 రూపీస్. క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్, నిజంగా చాలా అంటే చాలా చాలా బాగుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి, నేను ఇవి ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్, బట్ అస్సలు కుదరట్లేదు నాకు. ఫైనల్లీ ఈ రోజు తీసుకున్నాను అనమాట. నాకు కిచెన్ లో ఇలాంటి డిఫరెంట్ పెట్టుకొని కొంచెం బాగా కిచెన్ అనేది చూడడం మంచి లుక్ గా పెట్టుకొని చాలా ఇష్టం అనమాట. కానీ మాకు ఇప్పుడు ఉన్న హౌస్ తోటి నాకు చాలా ఇబ్బంది అయిపోయింది, అస్సలు కుదరట్లేదు. సారీ, పిల్లలకి ఆకలేస్తున్నారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి, ఇప్పుడు వచ్చేసి ఒక 2 చిన్నవి క్యూట్ గా ఉండేవి కూడా జాడీలు తీసుకున్నాను అనమాట. చట్నీస్ అవి వేసుకోవడానికి బాగుంటుంది కదా, చట్నీస్ వేసుకోవడానికి అండ్ సాల్ట్ అలాంటివి, కారం పొడి, పప్పుల పొడి అవి వేసుకోవడానికి బాగుంటుంది అనేసి తీసుకున్నాను ఫ్రెండ్స్ 2. సో ఇలా ఉన్నాయి అనమాట. ఇవి కూడా 30 రూపీస్, ఒక్కొక్కటి 30 రూపీస్ అనమాట. చాలా చాలా క్యూట్ గా ఉన్నాయి. నాకు చాలా ఇష్టం అండి ఇలాంటివి కిచెన్ లో పెట్టుకోవడం అంటే. బాగుంటుంది కదా, మన కిచెన్ అనేది ఎంత నీట్ గా ఎంత కలగా ఉంటుందో మనకు అంత చూడడానికి కూడా కొంచెం బాగుంటుంది. ఏదైనా ఒక పని చేసుకోవాలంటే కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. కిచెన్ అనేది డల్ గా మెస్సీగా ఉంటే అస్సలు ఎలాగా ఉంటుంది కదా ఇల్లంతా, అదనమాట. నెక్స్ట్ వచ్చేసి, సాయికి ఒక స్నాక్ బాక్స్ తీసుకున్నాను అనమాట. స్నాక్స్ బాక్స్ యాక్చువల్గా అసలు నేను ఇట్లాంటి బాక్స్ ఫస్ట్ టైం తీసుకున్నానండి, ఇంతకు ఎప్పుడు తీసుకోలేదు నేను అసలు ప్లాస్టిక్ బాక్స్ లో అసలు పెట్టను అనమాట, స్టీల్ వాటిలో పెడతాను. కానీ వాడు తీసుకున్నాను అనమాట, వాళ్ళ స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్కి ఉందంట సేమ్ ఇలాంటి బాక్సెస్ ఉందనేసి తీసుకున్నాడు. ఒక స్పూన్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి లంచ్ బాక్స్ అండ్ స్నాక్ బాక్స్ వస్తాయి కదా, ఇలా వచ్చిందనమాట. సరే, ఎప్పుడైనా మనము నేను ఎక్కువ రైసే పెట్టి పంపిస్తాను ఫ్రెండ్స్ స్కూల్కి, టిఫిన్ చాలా తక్కువ అనమాట. సరే, ఎప్పుడైనా టిఫిన్ పెట్టినప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాను. సో నేను ఇది తీసుకున్నాను అనమాట. నేను ఎక్కువ అసలు ప్లాస్టిక్ బాక్స్ వస్తే పెట్టనండి, స్టీల్ దాంట్లోనే పెడతాను అనమాట. ఇందులో వచ్చేసి ఒకటేమో మనకు టిఫిన్ బాక్స్ లాగా ఇచ్చాడు అండ్ స్నాక్ బాక్స్ ఇచ్చారు అనమాట. ఇది వచ్చేసి 50 రూపీస్ అండి. బాగుంది. ఎప్పుడైనా టిఫిన్ పెడతాను కదా, ఎమర్జెన్సీగా ఫుడ్ చేయని రోజు టిఫిన్ పెడతాను కదా, సో అప్పుడు పెట్టొచ్చులే అని చెప్పేసి తీసుకున్నాను. వాడు ఏడుస్తుంటే ఇంకా సాయి అందుకు తీసుకున్నాను అనమాట, అంటే అసలు తీసుకునేదాన్ని కూడా కాదు. సారీ ఫ్రెండ్స్, ఫేస్ ఏమన్నా మీకు డర్టీగా కనిపిస్తుందేమో. బజార్కి వెళ్ళి వచ్చేసి ఇంకా వెంటనే వీడియో చేస్తున్నాను అనమాట. ఫేస్ మేకప్ గికప్ ఏం వేసుకోలేదు, అలాగే కూర్చున్నాను.
బయటకు వెళ్ళేసి వచ్చా, ఇంకా కూర్చున్నాను అనమాట అంతే. సో ఏమన్నా బ్యాడ్గా ఉంటే వదిలేసేయండి. మేకప్ అయితే నేను చేసుకోనండి, నాకు అసలు అలవాట్లేదు. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి కప్స్ తీసుకున్నాను పాలు తాగడానికి అనమాట. నేను ఇంతకుముందు ప్లాస్టిక్ కప్స్లలో పాలు పోస్తుంటే ఒక సబ్స్క్రైబర్ వచ్చేసి రమ అట్లాగా ప్లాస్టిక్ కప్స్లో వేడి వేడి పాలు పోయకూడదు అని చెప్పిందండి. సో అందుకోసం అనేసి ఈరోజు ఇది పైన మనకు ప్లాస్టిక్ కప్ వస్తుంది, మనకి ఇక్కడ పైన ఒక ప్లేట్ కూడా ఇస్తారు. ఒక్క నిమిషం. లోపల వచ్చేసి స్టీల్ వస్తుంది అనమాట, లోపల స్టీల్ గ్లాస్ వస్తుంది, పైన మటుకు ప్లాస్టిక్ వస్తుంది అనమాట. చూడండి చాలా బాగుంది. అండ్ పిల్లలు తాగే కప్స్ కూడా చాలా రోజులు అయిపోయిందని తీసుకొని ఇంకా వాటిని వద్దులే పడేద్దామని చెప్పేసి ఇంకా ఇవి తీసుకొచ్చాను అనమాట. సో ఇవి 2 సాయికి తరుణ్కి అనమాట ఇవి. ఓకే, ఇది ఒకటి వచ్చేసి 20 రూపీస్ అండి, ఇదన్నమాట. పగిలిపోతే నాన్న. దెన్ ఇప్పుడు వచ్చేసి ఒక మిర్రర్ తీసుకున్నాను, అంటే మిర్రర్ పగిలిపోయింది అనమాట, అందుకు ఇంకొక మిర్రర్ తీసుకున్నాను. 2 ఇవి తీసుకున్నాను అనమాట, స్పూన్స్. రైస్కి కర్రీకి బాగుంటుంది కదా, సో అందుకు ఇవి తీసుకున్నాను. ఇది వచ్చేసి 10 రూపీస్ అండి, ఒక 10 రూపీస్. ఇది వచ్చేసి ఒక చిన్న ప్లాస్టిక్ బాక్స్ అండి, ఇలా వచ్చింది. ఇలా వస్తుంది అనమాట. ఇదైతే క్యూట్ గా బాగుంది కదా అనేసి తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక చిన్నది అంటారు కదా లిప్ బామ్ అనేసి, ఇది ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్, 10 రూపీస్. ఎప్పుడైనా వీడియో చేసేటప్పుడు ఇది అప్లై చేద్దాంలే అంటే అప్లై చేసి చేయనట్టుగా ఉంటుంది కదా, అందుకే ఇది తీసుకున్నాను అనమాట. నా ఫేస్ కి లిప్స్టిక్ ఏమైనా వేస్తే మరీ డార్క్ కలర్ లో కనిపిస్తుంది, అందుకు అది తీసుకున్నాను. చిన్న చిల్లి సజెషన్ చేసింది అనమాట, అది తీసుకురామా కొంచెం వేసి వేయనట్టుగా బాగుంటుంది అనేసి చెప్పి తీసుకున్నాను. ఇది వచ్చేసి చిన్న ఫ్లక్కర్, నేను మీకు ఆల్రెడీ ఆ బిగ్ బజార్ వీడియో చూపించాను కదండి, అదన్నమాట. 10 రూపీస్ ఇది. ఏ తరుణ్ తీసాడు చూసారు, అప్పుడు లిప్స్టిక్ వాడు తీసుకొని వెళ్ళాడు పూసుకోవడానికి, దెబ్బలు పడతాయి. ఇది వచ్చేసి జడ వేసుకున్నప్పుడు సైడు షోకు డెకరేట్ చేసుకుంటారంట కదా, మంచి బ్రైడల్ జడ వేసుకున్నప్పుడు డెకరేట్ చేసుకుంటారంట కదా, చెల్లి చెప్పిందండి. సో కొన్ని మంచి బ్రైడల్ గా పార్టీ వేరు అండ్ కాలేజ్ వేర్ వెళ్ళే వాళ్ళకి మంచి జడలు వేసి చూపిద్దామనేసి ఇది తీసుకున్నాం అన్నమాట. మీకు చూపించేటప్పుడు లుక్ అనేది బాగుంటుంది, తీసుకోమని చెప్పింది చెల్లి, అందుకు తీసుకున్నాను. 10 రూపీస్ ఇది. పగిలిపోతాయి, ఎట్రా వద్దు, ఇట్రా అట్రాపో. చూసారా నేను వీడియో చేస్తుంటారు, నేను చేస్తున్నాడు వెనకాల ఉండేసి అవన్నీ తీసి పాడు చేస్తున్నాడు, ఇప్పుడే వాళ్ళు కొడుతున్నాడు వీడు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఫ్లక్కర్ తీసుకున్నానండి, పికాక్ది. అమ్మా కనిపిస్తుందా? లైటింగ్ ఎఫెక్ట్ వల్ల కనిపించట్లేదేమో కదా, ఇలా కనిపిస్తుంది. సో ఈ ఎట్లా పికాక్ అనమాట, ఇది మొత్తం ఇలా వస్తుంది. ఓపెన్ చేసి చూపిస్తాను అండి. అందరూ వీడియో చేయాలంటే ఫుల్ మేకప్ వేసుకొని మంచి డ్రెస్ వేసుకొని నీట్గా రెడీ చేస్తారండి, నేనే అనుకుంటా ఇంత దరిద్రంగా చేసేది. సో ఇదన్నమాట ఒక ఫ్లక్కర్, నేను ఇలా తీసి వేసుకుంటాం కదా హెయిర్, సో చూడడానికి బాగుంటుంది అనేసి తీసుకున్నాను. ఇది 50 రూపీస్ అండి ఇది. దెన్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ ఇయర్ రింగ్స్ అనమాట. చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, బట్ నాకు అస్సలు అర్థం కాలేదు ఏం తీసుకోవాలో, అస్సలు అర్థం కాలేదు. అండ్ నా ఫేస్కి బేస్ ఏ సెట్ కావనేది ఇంకా ఎక్కువ. సో ఏవో ఉన్న వాటిల్లో నాకు కొంచెం సెట్ అయ్యేవి తీసుకున్నాను అన్నమాట. వైట్ స్టోన్స్ వస్తుంది మొత్తం కూడా ఇలాగా. ఈ కెమెరా ఇవి వైట్ స్టోన్స్ కాబట్టి ఫ్రెండ్స్ కెమెరా అనేది సరిగ్గా క్యాప్చర్ చేయట్లేదు, కానీ రియల్గా మనకు చాలా బాగున్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి కదా, రియల్లీ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి.
ఇది మొత్తం వైట్ స్టోన్ ఉంది కాబట్టి మనకు కెమెరాలో కూడా లైటింగ్ అనేది సరిగా అలా కనిపించట్లేదు. ఫేస్కి అయితే సెట్ అయిపోయాయి బాగా. నా లిప్స్కి వచ్చేసి నేను మీకు ఇందా చూపించాను కదా లిప్ బామ్, జస్ట్ అది లైట్గా అప్లై చేస్తాను అనమాట. ఎలా ఉంది? బాగుంది కదా? బాగుంది, చాలా బాగా నచ్చింది నాకైతే. రియల్లీ సూపర్గా అంటే సూపర్ ఉందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఓకే. దెన్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఇలా వచ్చాయి అన్నమాట. ఇలా ఉన్నాయి ఇయర్ రింగ్స్. ఇవి కూడా ఇవి వచ్చేసి 30 రూపీస్ అన్నమాట. ఇవి ఎన్ని బంగారు నగలు ఉన్నా, ఎన్ని ఇట్లా 1 గ్రామ్ గోల్డ్ ఉన్నా సరిపోవు కదండి. అసలు ఎంత ఆశ అంటే అసలు మనకు మామూలు ఆశ కాదు, ఇంకా ఇంకా ఆశపడుతూ ఉంటాం కదా. తర్వాత మొబైల్ పడుతుందన్న. వావ్, సూపర్ ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. నిన్న నేను లైవ్ చేసేటప్పుడు పెట్టుకుందాం అనుకుంటున్నాను అండి. పెట్టుకున్నాను ఫ్రెండ్స్. బ్లాక్ బెడ్స్ మీద రింగ్స్ తీసుకున్నాను కదా, ఒకటి బుట్టలవి, అవి పెట్టుకున్నాను అనమాట. కానీ అస్సలు సెట్ కాలేదు. ఇలాగా ఖాళీగా ఉన్నప్పుడు పెట్టుకుంటాం చూడండి, అప్పుడే బాగుంటాయి. లైవ్ చేసేటప్పుడు, వీడియో చేసేటప్పుడు పెట్టుకుంటే మటుకు అస్సలు సెట్టే కాదు. ఎందుకో అసలు అర్థం కాదు నాకు. పినిసిపోతాయి నాన్న. ఎలా ఉంది? నా ఫేస్ చిన్నగా ఉంటుందండి, సో నాకు ఇట్లాంటి పెద్దవి సెట్ కావనిపిస్తుంది నాకు. మా వాళ్ళని నన్ను ఎగతాళి చేస్తారు అనమాట. లక్క పెడతాంతో నీ ఫేస్ ఏం సెట్ అవుతాయి అంటారు. బేసిక్గా నాకు అదే ఫీలింగ్, నా ఫేస్కి ఏం సెట్గా అనిపిస్తుంది. చూడండి ఎలా ఉందో. వీడియో తీపోరా, జో తీపో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నా వ్లాగ్ ఇదేనండి. నా వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నా వ్లాగ్ నచ్చితే ఇంకా ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మనకు అస్సలు మర్చిపోద్దు. మేబీ కుదిరితే కనుక నేను ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకొని చూపిస్తాను మీకు నా ఫేస్కి ఎలా ఉన్నాయి ఏంటనేది. ఓకేనా? బాయ్, టేక్ కేర్.